Om Guru Bhyo Namaha. Freedom from the known. Day 15, 3rd December 2022. Text page number 90 and PDF page number 100, chapter 9. Problems exist only in time. That is when we meet an issue incompletely. This incomplete coming together with the issue creates the problem. When we meet a challenge partially, fragmentarily, or try to escape from it, that is, when we meet it without complete attention, we bring about a problem. And the problem continues so long as we continue to give it incomplete attention, so long as we hope to solve it one of these days. సమస్యలు అన్నవి సమయాన్ని టైం అంటే సమయం పరిధిలోనే ఉన్నాయి. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని అసంపూర్ణంగా ప్రాబ్లమ్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ అంటే సమయంలోనే టైమును అంటే పరిధిలోనే సమస్యలు ఉంటాయి. అదే మనం అందుకనే మనం అసంపూర్ణంగా ఏదైనా ఒక విషయాన్ని అసంపూర్ణంగా తెలుసుకుంటూ ఉంటాం. ఈ అసంపూర్ణంగా అన్నది అన్నీ కలిపితే అది మనకి సమస్యగా అవుతుంది. అంటే మనం ఏ విషయాన్నైనా అసంపూర్ణంగా చూస్తాం, అసంపూర్ణంగా మనం అన్నీ కలిపి సమస్య అవుతుంది. మనం ఎప్పుడైతే ఒక ఛాలెంజ్ని పాక్షికంగా మీట్ అవుతున్నామో ముక్కలుగా, లేకపోతే దాని నుంచి పారిపోదామని చూస్తున్నాము, అంటే మనం ఎప్పుడైతే దాన్ని కంప్లీట్ అటెన్షన్తో చూడమో అప్పుడు మనం ఒక సమస్యను తెచ్చుకుంటున్నాం. ఈ సమస్య ఎంతకాలం అయితే మనం కంటిన్యూ చేస్తూ ఉంటాము, అంటే ఇన్కంప్లీట్గా అటెన్షన్ దాని మీద పే చేస్తున్నంత వరకు ఆ సమస్య కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాన్ని ఈ రోజుల్లో మనం ఏమో సాల్వ్ చెయ్యాలి, సో లాంగ్ యాజ్ వీ హోప్ టు సాల్వ్ ఇట్ వన్ ఆఫ్ దీస్ డేస్, అంటే దాన్ని మనం ఈ రోజుల్లో సాల్వ్ చెయ్యాలి అని ఆశిస్తాం. Do you know what time is? Not by the watch, not chronological time, but psychological time. It is the interval between idea and action. An idea is for self-protection, obviously. It is the idea of being secure. Action is always immediate. It is not of the past or of the future. To act must always be in the present. But action is so dangerous, so uncertain that we conform to an idea which we hope will give us a certain safety. టైం అంటే ఏమిటో మీకు తెలుసా? వాచ్లో ఉన్నది కాదు, లెక్క పెట్టే టైం కాదు, కానీ సైకలాజికల్ సమయం. అదేంటంటే ఒక ఐడియాకి యాక్షన్కి మధ్యలో ఉన్న టైం. ఈ ఐడియా అన్నది తను తాను రక్షించుకోవడానికే. ఈ ఐడియా అంటే సెక్యూర్గా ఉండాలని, యాక్షన్ అనేది ఎప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఉంటుంది. ఇది గతానికి కానీ భవిష్యత్తుకు కానీ చెందదు. ఎప్పుడు యాక్ట్ చేయడం అనేది ప్రజెంట్లోనే ఉంటుంది. యాక్షన్ అనేది ఎంతో అపాయకరంగా, అనిశ్చితంగా, మనం ఎప్పుడు కూడా ఒక ఐడియాని ఫాలో అంటే కన్ఫామ్ అంటే దాన్ని ఫాలో అవుతూ ఉంటాం, విచ్ వీ హోప్ విల్ గివ్ అస్ ఎ సర్టన్ సేఫ్టీ. అందువల్ల మనం ఏంటవుతూ ఉంటాం అంటే దీనివల్ల మనకు ఒక భద్రత వస్తుందని ఆశిస్తున్నాం. అంటే ఒక ఐడియాని పట్టుకుని దాని ప్రకారమే ఉండడం, ఇవన్నిటి వల్ల మనకి ఒక భద్రత వస్తుందని అనుకుంటాం. To look at this in yourself. You have an idea of what is right or wrong, or an ideological concept about yourself and society, and according to that idea you are going to act. Therefore the action is in conformity with that idea, approximating to the idea, and hence there is always conflict. There is the idea, the interval, and action, and in that interval is the whole field of time. That interval is essentially thought. When you think you will be happy tomorrow, then you have an image of yourself achieving a certain result in time. Thought through observation, through desire, and the continuity of that desire sustained by further thought says, tomorrow I shall be happy, tomorrow I shall have success, tomorrow the world will be a beautiful place. So thought creates that interval, which is time. డూ లుక్ ఎట్ దిస్ ఇన్ యువర్ సెల్ఫ్. మీలో మీరు ఇది చూడండి.
మీకు ఒక ఐడియా ఉంటుంది, ఏది రైటో లేకపోతే తప్పో, లేకపోతే ఒక ఆదర్శవంతమైన ఉద్దేశ్యం ఉంటుంది మీకోసం, మీకు సంఘం కోసం కూడా. అండ్ ఈ ఐడియా ప్రకారం మీరు పని చేయాలని చూస్తారు. అందువలన ఈ పని అన్నది ఒక రకంగా అనుకరణ, ఆ ఐడియాని అనుకరిస్తారు, అప్రాక్సిమేటింగ్ టు ద ఐడియాకి తగ్గట్టుగా. అందువలన ఎప్పుడు మీకు సంఘర్షణే. ఆ ఐడియా, ఇంటర్వెల్ అంటే దాని మధ్యలో గ్యాప్, యాక్షన్ ఉంటాయి. ఆ ఇంటర్వెల్ అన్నది మనకి మొత్తం టైం అన్నమాట. ఈ ఇంటర్వెల్ అన్నది మౌలికంగా ఆలోచన. మీరు ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో రేపు నేను హ్యాపీగా ఉంటానని, అప్పుడు మీకు ఒక ఊహా చిత్రం ఉంది మీకోసం, ఒక ఒక నిశ్చితమైన ఫలితాన్ని సమయంలో మీరు పొందుతారని. ఆలోచన ఈ అబ్జర్వేషన్ ద్వారా, కోరిక ద్వారా, ఆ కంటిన్యూటీ, ఆ కోరిక యొక్క కంటిన్యూటీ ద్వారా బలపడుతూ ఉంటుంది. ఇంకా బలమైనటువంటి ఆలోచన చెప్తూ ఉంటుంది, రేపు నేను హ్యాపీగా ఉంటాను, నేను రేపు నాకు జయప్రదంగా ఉంటాను, రేపు నాకు ఈ ప్రపంచం చాలా సౌందర్యవంతమైన స్థలంగా ఉంటుంది. అందుకని ఆలోచన ఈ ఇంటర్వెల్ టైం అన్న దాన్ని సృష్టిస్తోంది. Okay. Now we are asking, can we put a stop to time? Can we live so completely that there is no tomorrow for thought to think about? Because time is sorrow. That is, yesterday or 1,000 days ago, you loved or you had a companion who has gone, and that memory remains, and you are thinking about that pleasure and that pain. You are looking back, wishing, hoping, regretting. So thought, going over it again and again, breeds this thing we call sorrow and gives continuity to time. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామంటే దీనికి ఒక స్టాప్ అనేది పెట్టగలమా? ఈ సమయానికి మనం అంత సంపూర్ణంగా ఇంకా రేపన్నది లేకుండా ఆలోచించడానికి అలా జీవించగలమా? ఎందుకంటే సమయమే దుఃఖం. అంటే నిన్న లేకపోతే 1000 రకాలైన నిన్నటి ఈ గతాలు, అంటే నిన్నలు మీరు ప్రేమించారు, మీకు ఒక కంపానియన్ అంటే ఫ్రెండ్ ఎవడైతే వెళ్ళిపోయాడో వాడున్నాడు, ఆ జ్ఞాపకం మీతో ఉన్నది. మీరేమో దానికోసం ఆ సుఖం కోసం ఆలోచిస్తున్నారు. అది ఆ బాధ. మళ్ళీ మీరు వెనక్కి చూస్తున్నారు, కోరుతున్నారు, ఆశిస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకంటే ఈ ఆలోచన మళ్ళీ మళ్ళీ వస్తుంది. అది ఏమిటంటే వి కాల్ దుఃఖం అన్నదాన్ని తెస్తోంది. దానికేమో కంటిన్యూటీ అనేది సమయానికి కంటిన్యూటీ తెస్తోంది. So long as there is this interval of time which has been bred by thought, there must be sorrow, there must be a continuity of fear. So one asks oneself, can this interval come to an end? If you say, will it ever end? Then it is already an idea, something you want to achieve, and therefore you have an interval and you are caught again. అందుకని ఈ ఇంటర్వెల్ సమయం యొక్క ఈ మధ్యస్థ స్థలం అంటే విరామం ఉన్నప్పుడు అది దాని నుంచి మనకి అది ఆలోచనలోంచే వచ్చింది. అక్కడ దుఃఖం ఉంటుంది, ఆ కంటిన్యూటీ ఆఫ్ భయం అంటే భయం యొక్క కొనసాగింపు ఉంటుంది. సో అందుకని ఈ ఈ విరామం అన్నది అంతం అన్నదానికి వస్తుందా అని అడగొచ్చు. మీరేమో ఇది ఎప్పటికైనా అంతం అవుతుందా అని అడుగుతారు. అప్పుడు ఇది ఒక ఉద్దేశ్యం, ఐడియా మాత్రమే. మీరు దాన్ని పొందాలన్న ఐడియా. అందువల్ల మీకు ఒక విరామం ఉంటుంది అండ్ మీరు దాంట్లో మళ్ళీ బంధించబడుతున్నారు. Now take the question of death, which is an immense problem to most people. You know death. There it is walking every day by your side. Is it possible to meet it so completely that you do not make a problem of it at all?
In order to meet it in such a way, all belief, all hope, all fear about it must come to an end. Otherwise, you are meeting this extraordinary thing with a conclusion, an image, with a premeditated anxiety, and therefore you are meeting it with time. ఇప్పుడు మీరు మృత్యు అన్నది తీసుకోండి. అది చాలా పెద్ద సమస్య చాలా మందికి. మీకు మృత్యు ఏమిటో తెలుసు, మీ పక్క నుంచే అది మీకు నిరంతరంగా నడుస్తోంది. దాన్ని మీరు అంత సంపూర్ణంగా కలవడం ఒక సమస్య చెయ్యకుండా సంభవమేనా? అంటే ఆ మృత్యువుని కలవడం సమస్య ఏమీ లేకుండా సంభవమేనా? దాన్ని కలవడం అన్నది ఏ విధంగా అంటే అది ఒక నమ్మకంగా, ఒక ఆశగా, ఒక భయంగా అదన్నీ అంతం అవ్వాలి. లేకపోతే ఈ అద్భుతమైన విషయం, ఇది ముగింపు అన్న దాన్ని మీరు కలవడం అది ఊహాత్మకమైన విషయం. అది ఆల్రెడీ మీరు ముందుగా ఊహించుకున్నటువంటి ఆతురత. అందువలన మీరు సమయంలోనే కలుస్తున్నారు. Time is the interval between the observer and the observed. That is, the observer, you, is afraid to meet this thing called death. You don't know what it means. You have all kinds of hopes and theories about it. You believe in incarnation and resurrection, or in something called the soul, the Atman, a spiritual entity which is timeless and which you call by different names. Now, have you found out for yourself whether there is a soul, or is it an idea that has been handed down to you? Is there something permanent, continuous, which is beyond thought? If thought can think about it, it is within the field of thought, and therefore it cannot be permanent, because there is nothing permanent within the field of thought. To discover that nothing is permanent is of tremendous importance, for only then is the mind free, then you can look, and in that there is great joy. ఈ సమయం అన్నది చూసేవాడికి చూడబడేదానికి మధ్యలో ఉన్నటువంటి విరామమే. అంటే ఈ చూసేవాడు మీరే. మీరు ఈ విషయం డెత్ అన్న దాన్ని కలవడానికి మీకు భయం, అదేమిటో మీకు తెలియదు. మీకు అన్ని రకాలైన ఆశలు, సిద్ధాంతాలు దానికోసం ఉన్నాయి. మీరేం నమ్ముతున్నారంటే పునర్జన్మని, లేకపోతే తిరిగి లేవడాన్ని, లేకపోతే ఆత్మ అన్నది, సోల్ అన్న ఒక ఆధ్యాత్మికమైన ఎంటిటీ, అది సమయాతీతమైంది. దాన్ని మీరు వేరువేరు పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు మీ అంతటి మీరుగా ఆత్మ అన్నది ఒకటి ఉందో లేదో చూసారా? లేకపోతే ఇది కేవలం ఒక ఐడియావేనా? అది మీకు ఇంకొకళ్ళ నుంచి సంక్రమించిందా? ఏదైనా ఒక శాశ్వతమైనది, కంటిన్యూ అయ్యేది, ఏదైతే ఆలోచనకు అతీతంగా అది ఉందా? ఆలోచన దాన్ని ఆలోచించగలిగితే అది కేవలంగా ఆలోచన యొక్క పరిధిలో ఉన్నట్టే. అందుకని అది శాశ్వతమైనది కాదు. ఎందుకంటే ఆలోచన యొక్క పరిధిలో ఏది శాశ్వతమైనది కాదు, ఏది కూడా శాశ్వతం కాదు. అంత అద్భుతమైన ప్రాముఖ్యతతో ఉన్నది అప్పుడు మాత్రమే అని మీరు కనిపెట్టగలిగితే అప్పుడే మీ మనస్సు స్వేచ్ఛగా అవుతుంది. అప్పుడు మీరు చూడగలరు. అందులోనే మీకు ఆనందం ఉంటుంది. You cannot be frightened of the unknown because you do not know what the unknown is, and so there is nothing to be frightened of. Death is a word, and it is the word, the image that creates fear. So, can you look at death without the image of death? As long as the image exists from which springs thought, thought must always create fear. Then you either rationalize your fear of death and build a resistance against the inevitable, or
You invent innumerable beliefs to protect you from the fear of death. Hence, there is a gap between you and the thing of which you are afraid. In this time-space interval, there must be conflict, which is fear, anxiety, and self-pity. Thought, which breeds the fear of death, says, let's postpone it. Let us avoid it. Keep it as far away as possible. Let us not think about it. But you are thinking about it. When you say, I won't think about it, you have already thought out how to avoid it. You are frightened of death because you have postponed it. మీకు తెలియని విషయం అంటే మీకేం భయం ఉండదు. ఎందుకంటే మీకేం తెలియదు. అన్నోన్ ఏమిటో, అందుకని అక్కడ ఏమీ భయపడడానికి లేదు. డెత్ అనేది ఒక పదం. ఆ పదం అన్నది దాని మీద ఉన్న ఊహా చిత్రం, అది సృష్టించింది భయాన్ని. అందుకని మీరు డెత్ని ఏ రకమైనటువంటి ఊహాత్మక చిత్రం లేకుండా చూడగలరా? ఎంతకాలం అయితే ఈ ఇమేజ్ అంటే ఊహా చిత్రం అన్నది ఉంటుందో అందులోంచి ఆలోచన అన్నది వస్తోంది. ఆలోచన ఎప్పుడూ కూడా భయాన్ని సృష్టిస్తోంది. అప్పుడు మీరు దాన్ని రేషనల్ గానే చేస్తారు మీ భయాన్ని, అంటే ఇది సరి అయిందే అని, డెత్ కోసం భయం. అండ్ బిల్డ్ రెసిస్టెన్స్ అగైన్స్ ద ఇన్ఎవిటబుల్, లేకపోతే అది తప్పదు గనక దాని నుంచి మీరు ఒక నిగ్రహాన్ని తయారు చేసుకుంటారు. మీరు ఎన్నో అనంతమైనటువంటి నమ్మకాలని కనిపెడతారు మిమ్మల్ని రక్షించడానికి ఈ మృత్యు భయం నుంచి. అందుకని మీరు భయపడేదానికి మధ్యలో గ్యాప్ ఉంది. ఈ టైం స్పేస్ ఇంటర్వెల్ అన్నది అక్కడ ఇలాంటి టైం స్పేస్ ఇంటర్వెల్లో సంఘర్షణ ఉంది. అదే భయం, ఆతురత, తన మీద తనకి దయ. ఆలోచన అన్నది లోంచి భయం అన్నది మృత్యు భయం వస్తోంది. దీన్ని మనం పోస్ట్ పోన్ చేద్దాం, దీన్ని మనం తప్పించుకుందాం, దీన్ని ఎంత వీలైతే అంత దూరంగా పెడదాం. దానికోసం మనం ఆలోచించనే వద్దు. కానీ మీరు ఎప్పుడూ ఆలోచిస్తున్నారు. మీరు ఎప్పుడైతే అంటారో నేను దీనికోసం ఆలోచించను, మీరు దానికోసం ఆల్రెడీ ఆలోచించారు, దాన్ని ఎలాగా తప్పించుకోవాలో. మీరు మృత్యు అంటే మీరు భయపడుతున్నారు, ఎందుకంటే దాన్ని మీరు పోస్ట్ పోన్ చేశారు. We have separated living from dying, and the interval between the living and the dying is fear. That interval, that time is created by fear. Living is our daily torture, daily insult, sorrow and confusion, with occasional opening of a window over enchanted seas. That is what we call living, and we are afraid to die, which is to end this misery. We would rather cling to the known that face the unknown, the known being our house, our furniture, our family, our character, our work, our knowledge, our fame, our loneliness, our gods, that little thing that moves around incessantly within itself with its own limited pattern of embittered existence. Embittered. మనమేమో మృత్యుని చిరాకు పడడం, చేదు చిరాకు పడడం. ఓకే, మనం మృత్యుని జీవించడాన్ని వేరు చేసేసాం. ఆ విరామం ఈ రెండింటికి మధ్యదా, అంటే జీవించడానికి మృత్యుకి మధ్య భయం అన్నది ఉంది. ఈ విరామం, ఆ టైం అన్నది భయాన్ని సృష్టించింది. మనం నిత్య జీవితంలో లివింగ్ ఈజ్ అవర్ డైలీ టార్చర్. నిరంతరం మనం బాధపడుతున్నాం. డైలీ అవమానాలు నిరంతరం, అంటే ప్రతిదినం దుఃఖం, కన్ఫ్యూజన్, ఇవన్నీ కూడా
అప్పుడు అకేషనల్ ఓపెనింగ్ ఆఫ్ ఎ విండో ఓవర్ ఎన్చాంటెడ్ సీస్, ఎన్నో సముద్రాలు, అందమైన సముద్రాలు అవి అప్పుడప్పుడు చూస్తాం. అంటే ఓపెనింగ్ ఏ విండో అంటే అలాంటి, ఇక్కడ సముద్రం అంటే బ్యూటీ అనుకోవచ్చు. అదే మన జీవితం అయిపోతుంది. మనమేమో చనిపోవడానికి భయం, అంటే ఈ దుఃఖాన్ని అంతం చేయడం మనకు భయం. దీన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే నోన్ థింక్కి వేలాడతాం. దాన్ ఫేస్ ద అన్నోన్, తెలియని దాన్ని ఫేస్ చేయడం కంటే నోన్కి వేలాడడం మంచిదని. నోన్ ఏమిటి అంటే మన ఇల్లు, మన ఫర్నిచరు, మన కుటుంబం, మన క్యారెక్టరు, వర్క్, జ్ఞానం, మన కీర్తి, మన ఒంటరితనం, మన భగవాన్ దేవతలు. ఆ చిన్న విషయం మన చుట్టూరా నిరంతరాయంగా మన లోపల తిరిగేది, విత్ ఇట్స్ ఓన్ లిమిటెడ్ ప్యాటర్న్ ఆఫ్ ఎంబిట్టెడ్ ఎగ్జిస్టెన్స్. దానికేమో పరిమితమైనటువంటి, ఏమన్నారండి ఎంబిట్టెడ్ అంటే చేదు, చిరాకు పడ్డపు చేదు, చిరాకుగా చేదుగా ఉన్న ఉనికితో పాటుగా మనం అలా జీవిస్తున్నాం. We think that living is always in the present and that dying is something that awaits us at a distant time. But we have never questioned whether this battle of everyday life is living at all. We want to know the truth about incarnation. We want proof of the survival of the soul. We listen to the assertion of clairvoyance and to the conclusions of psychical research, but we never ask, never how to live. To live with delight, with enchantment, with beauty every day. We have accepted life as it is, with all its agony and despair, and have got used to it and think of death as something to be carefully avoided. But death is extraordinarily like life when we know how to live. You cannot live without dying. You cannot live if you do not die psychologically every minute. This is not an intellectual paradox. To live completely holy every day as if it were a new loveliness, there must be dying to everything of yesterday. Otherwise, you live mechanically, and a mechanical mind can never know what love is or what freedom is. మనం ఏం ఆలోచిస్తున్నామంటే ఈ జీవించడం అన్నది ఎప్పుడు ప్రెజెంట్లోనే, మరణించడం అన్నది మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎక్కడో దూరంగా. కానీ మనం ఎప్పుడూ కూడా ప్రశ్నించుకోలేదు ఈ యుద్ధం ప్రతిరోజు ఉండేది ఎవ్రీడే లైఫ్లో లివింగ్ ఏమిటో అన్నది ఎప్పుడు చూడం. మనం ఏమిటంటే పునర్జన్మలో ఉన్న సత్యాన్ని తెలుసుకోదలుచుకుంటున్నాం. మనం ఈ ఆత్మ అన్నది ఉంది అన్నదానికి నిదర్శనం కావాలంటాం. మనం ఈ బలపరచడం అంటే క్లైర్వాయింట్స్ని వాళ్ళని అడుగుతాం, అంటే అతీంద్రియంగా వినగలిగే వాళ్ళని వింటాం. మనం కొన్ని రకాలైన మానసికమైన రీసెర్చ్తో ముగింపులకు వస్తాం. బట్ ఎప్పుడు మనం అడగం, నెవర్ ఏ విధంగా జీవించాలి, ఆనందంగా ఎలా జీవించాలి, అద్భుతంగా అంటే మంచి ఎంఛాంట్మెంట్ అంటే ఇంకా అది కూడా హ్యాపీగా ఎలా జీవించాలి, సౌందర్యంతో ప్రతిరోజు ఎలా జీవించాలి, ఇలా మనం ఎప్పుడూ అడగం. మనం జీవితాన్ని అది ఉన్నట్టుగానే ఆమోదించేస్తున్నాం. దానికి ఉన్న బాధ, నిస్పృహ అన్నిటితోటి అలవాటైపోతున్నాం. మనం ఎప్పుడు కూడా మృత్యు అన్నదాన్ని కేర్ఫుల్గా వదిలేద్దామని చూస్తాం. కానీ మృత్యు అన్నది అద్భుతంగా జీవించడం ఎలాంటిదో మృత్యు అలాంటిదే. మనకి ఎప్పుడైతే తెలిసిందో ఎలా జీవించాలో అప్పుడు మృత్యువు జీవించడం ఒకటే. మీరు చనిపోకుండా జీవించలేరు. మీరు జీవించడం అన్నది మీరు చెయ్యలేరు మీరు చనిపోకపోతే. సైకలాజికల్గా అంటే మానసికంగా ప్రతి క్షణం మీరు చనిపోకపోతే మీరు జీవించలేరు. దిస్ ఈజ్ నాట్, ఇది ఒక బుద్ధితో ఉన్నటువంటి పారాడాక్స్. అంటే తెలుగులో ఏంటండి పారాడాక్స్? అంటే కాంట్రడిక్టరీ మేడం. ఒక సెకండ్.
వైరుధ్యం. బుద్ధితో వచ్చిన వైరుధ్యం కాదు. సంపూర్ణంగా జీవించాలంటే సంపూర్ణంగా ప్రతిరోజు ఇది కొత్త సౌందర్యంగా, అప్పుడు మీరు యూ మస్ట్ బి డైయింగ్ టు ఎవ్రీథింగ్ ఆఫ్ ఎస్టర్డే. నిన్నటి దానికి ప్రతిదానికి మీరు చనిపోవాలి. లేకపోతే మీరు మెకానికల్గా, యాంత్రికంగా జీవిస్తున్నారు. ఒక యాంత్రికమైన మనస్సు ఎప్పటికీ కూడా ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోలేదు, స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుసుకోలేదు. Most of us are frightened of dying because we don't know what it means to live. We don't know how to live, therefore we don't know how to die. As long as we are frightened of life, we shall be frightened of death. The man who is not frightened of life is not frightened of being completely insecure, for he understands that inwardly, psychologically, there is no security. When there is no security, there is an endless movement, and then life and death are the same. The man who lives without conflict, who lives with beauty and love, is not frightened of death because love is to die. మనలో చాలా మంది చనిపోవడం అంటే భయపడతారు. ఎందుకంటే మనకి తెలియదు అసలు జీవించడం అంటే ఏంటో. ఇది అయిపోయిందా, వి డోంట్ నో హౌ టు లివ్, దేర్ ఫోర్ వి డోంట్ నో హౌ టు డై. జీవించడం ఎలాగో తెలియదు, అందుకే మరణించడం ఎలాగో తెలియదు. ఎంతకాలం అయితే మనం జీవించడం అంటే భయపడుతున్నామో అంతకాలం మనం మృత్యు అంటే భయపడతాం. ఏ వ్యక్తి అయితే జీవించడం అంటే భయపడటం లేదో ఆయన సంపూర్ణంగా అభద్రతా భావం నుంచి, అంటే ఆయన ఆఫ్ బీయింగ్ కంప్లీట్లీ ఇన్సెక్యూర్ ఫర్ హీ అండర్స్టాండ్ ఫ్రైటెండ్ ఆఫ్ బీయింగ్. ఆయనకి ఏంటంటే ఇలా అభద్రతగా, సంపూర్ణమైన అభద్రతగా ఉండడం అంటే భయం. ఎందుకంటే ఆయనకి ఏం అవగాహన అయింది అంటే అంతర్గతంగా మానసికంగా భద్రత లేదని. ఈజ్ నాట్ ఫ్రైటెండ్ ఆఫ్ బీయింగ్ కంప్లీట్లీ ఇన్సెక్యూర్ ఫర్ హీ అండర్స్టాండ్స్. అది ఎప్పుడైతే భద్రత అన్నది లేదో అక్కడ అంతులేని కదలిక ఉంటుంది. అప్పుడు జీవితం, మృత్యువు అన్నవి ఒకేలా ఉంటాయి. ఏ వ్యక్తి అయితే ఏ సంఘర్షణ లేకుండా ఉంటాడో, ఆయన సౌందర్యంతో, ప్రేమతో జీవిస్తాడో ఆయన మృత్యు అంటే భయపడ్డు. ఎందుకంటే టు లీవ్ ఈజ్ టు డై, టు లవ్ ఈజ్ టు డై. ప్రేమించడమే మృత్యు. సౌందర్యము మరియు ప్రేమ ఈజ్ నాట్ ఫ్రైటెండ్ ఆఫ్ డెత్. అవి మృత్యు అంటే భయపడవు. ఎందుకంటే ప్రేమ అన్నదే చనిపోవడం. If you die to everything you know, including your family, your memory, everything you have felt, then death is a purification, a rejuvenating process. Then death brings innocence, and it is only the innocent who are passionate, not the people who believe or who want to find out what happens after death. ప్రతి దానికి మీరు చనిపోతూ ఉంటే మీకేం తెలుస్తుందంటే మీ యొక్క కుటుంబం, మీ యొక్క జ్ఞాపకాలు, మీరు ఏది అనుభవించారో అవన్నీ. అప్పుడు మృత్యు అన్నది ఒక పవిత్రీకరణ, ఒక శక్తిని ఇచ్చేటటువంటిది పద్ధతిని. అప్పుడు డెత్ అనేది మీకు అమాయకత్వాన్ని తెస్తుంది. అలాంటి అమాయకత్వం, హూ ఆర్ ఓన్లీ ద ఇన్నోసెంట్ హూ ఆర్ ప్యాషనేట్, భావుకత్వం ఉన్నటువంటి ఆ అమాయకమైన వాళ్ళు ప్రజలు కాదు. ఎవరైతే నమ్ముతున్నారో అలాంటి ప్రజలు కాదు. ఎవరైతే ఏదైనా కనుక్కోదలుచుకుంటున్నారో ఏం జరుగుతుందని మృత్యువు తర్వాత, అలాంటి వాళ్ళు కాదు. To find out actually what takes place when you die, you must die. That is not a joke. You must die, not physically but psychologically, inwardly. Die to the things you have cherished and to the things you are bitter about. If you have died to one of your pleasures, the smallest or the greatest, naturally, without any enforcement or argument, then you will know what it means to die. To die is to have a mind that is completely empty of itself, empty of its daily longings, pleasures and agonies. Death is a renewal, a mutation in which
Thought does not function at all because thought is old. When there is death, there is something totally new. Freedom from the known is death. And then you are living. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయి. ఏం జరుగుతుంది మీరు చనిపోయాక అన్నది తెలుసుకోవాలంటే మీరు చనిపోవాలి. ఇదేం జోక్ కాదు. మీరు చనిపోవాలి. భౌతికంగా కాదు, మానసికంగా, అంతర్గతంగా ప్రతి వస్తువు పట్ల మీరు చనిపోవాలి. మీరు ఏది బాగుందనుకున్నారో అన్నిటి పట్ల మీరు చనిపోవాలి. మీకు ఏవైతే చేదుగా ఉన్నాయో వాటితో కూడా మీరు ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ డైడ్ టు వన్ ఆఫ్ యువర్ ప్లెజర్స్, అంటే కొన్ని దుఃఖాలకు మీరు కానీ చనిపోతే, అంటే అర్థం ఏంటో వదిలేస్తే, స్మాలెస్ట్ చిన్నవి అవ్వచ్చు, పెద్దవి అవ్వచ్చు, సహజంగా ఏ రకమైనటువంటి ఫోర్స్ లేకుండా, ఆ వాదన లేకుండా మీకేం తెలుస్తుందంటే మృత్యు అంటే ఏమిటో తెలుస్తుంది. మృత్యు అన్నది ఒక రకమైన మనస్సుని కలిగి ఉండడం, ఏదైతే సంపూర్ణంగా ఖాళీగా ఉందో, ఎంటీ ఆఫ్ ఇట్స్ డైలీ లాంగింగ్, దాంట్లోనేంటంటే నిరంతరం రోజు కోరిన కోరికల నుంచి, లాంగింగ్, ప్లెజర్ అంటే నిత్యం ఉన్నటువంటి సుఖాల నుంచి శూన్యంగా అయిపోవడం, బాధల నుంచి. మృత్యు అనేది ఒక రెన్యూ చేయడం అన్నమాట. అది ఒక సడన్ చేంజ్. అందులో ఆలోచన అన్నది ఎప్పుడు ఫంక్షన్ చేయదు. ఎందుకంటే ఆలోచన పాతది. ఎప్పుడైతే మృత్యు వస్తుందో ఇప్పుడు సంపూర్ణమైన కొత్తది వస్తుంది. స్వేచ్ఛ, మృత్యు నుంచి స్వేచ్ఛ అన్నది, తెలుసున్న మృత్యు నుంచి స్వేచ్ఛ, మీరు అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ ఈజ్ డెత్. తెలుసున్న దాంట్లోంచి స్వేచ్ఛే మృత్యువు. అప్పుడు మీరు జీవించి ఉంటారు. ఇంకా టైం ఎంత ఉంది? అయిపోయిందా? టైం 3.5 minutes ఉంది మేడం. ఓకే. Chapter 10, Love. The demand to be safe in a relationship inevitably breeds sorrow and fear. This seeking for security is inviting insecurity. Have you ever found security in any of your relationships? Have you? Most of us want the security of loving and being loved, but is there love when each of us is seeking his own security, his own particular path? We are not loved because we don't know how to love. ఇప్పుడు మనకి భద్రంగా ఉండాలి మన సంబంధ బాంధవ్యాలు అనేది తప్పనిసరిగా అలాంటి దాంట్లోంచి దుఃఖము, భయం వస్తాయి. ఈ వెతకడం భద్రత కోసం అది మనకి అభద్రతనిస్తోంది. మీరు ఎప్పుడైనా భద్రత ఎందులోనైనా, ఏ సంబంధాల్లోనైనా కనుక్కున్నారా? హ్యావ్ యూ? మీకు దొరికిందా? మనలో చాలా మంది భద్రతను కోరుకుంటారు. ప్రేమ వల్ల వచ్చినది, ప్రేమించడం వల్ల వచ్చింది. కానీ ఈ ప్రేమ అన్నది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో వెతుకుతూ ఉంటే తన యొక్క భద్రతని, ఆయన యొక్క నిశ్చితమైన మార్గాన్ని, అప్పుడు ఈ భద్రత అన్నది ఉంటుందా? మనం ప్రేమించబట్టం లేదు, ఎందుకంటే మనకు ఎలా ప్రేమించాలో తెలియదు. What is love? The word is so loaded and corrupted that I hardly like to use it. Everybody talks of love. Every magazine and newspaper and every missionary talks everlastingly of love. I love my country. I love my king. I love some book. I love that mountain. I love pleasure. I love my wife. I love God. Is love an idea? If it is, it can be cultivated, nourished, cherished, pushed around, twisted in any way you like. When you say you love God, what does it mean? It means that you love a projection of your own imagination, a projection of yourself clothed in certain forms of respectability according to what you think is noble and holy. So, to say, I love God is absolute nonsense. When you worship God, you are worshipping yourself, and that is not love. 1 minute కంటే తక్కువ ఉంది మేడం. ఏం చేద్దాం? రేపు స్టార్ట్ చేస్తాం. ఆపేద్దాం, రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తాం.
ఓకే ఓకే మేడం, గుడ్ నైట్, అందరికీ నమస్కారం.